హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో ఏంటి పూజ హడావిడి అంతా అనుకుంటున్నారా? మనం ముందు వీడియోలోనే పెట్టాం కదండి పచ్చిపిండి ముగ్గులు అని చెప్పేసి. ఈ పూజ కోసమేనండి, మరి ఇంకేమీ కాదు. ఇది మార్గశిర లక్ష్మీవారాల పూజ. చూసారా, ఇక్కడ ముగ్గు మీదే మేము కలిసి అనేది అరేంజ్ చేసుకున్నామండి. నెక్స్ట్ మా ఇంట్లో ఈ పూజకి మేము ఏ పూలతో డెకరేట్ చేసాం కూడా ఒకసారి చూడండి. ఇవి సంపెంగ పూలు. నెక్స్ట్ నేను నైట్ కట్టాను కదండి సన్నజాజుల మాల, ఆ మాలను కూడా అమ్మవారికి వేసాం. ఇటొకటి అటొకటి సంపెంగ పూలు పెట్టామండి. నెక్స్ట్ మందారాలు, బంతి పూలు, చామంతులు వీటన్నింటిని కూడా అరేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ అంటే మొత్తం అది అయిపోయిందండి. కలిసి అవన్నీ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా అమ్మవారికి అభిషేకాలు చేస్తున్నామండి. అక్కడ లక్ష్మీ అమ్మవారు, నెక్స్ట్ సాలగ్రామము, ఇంకా స్ఫటికలింగము, ఇంకా ఏంటంటే షిరిడి సాయిబాబా విగ్రహం మా ఇంట్లో ఉంటాయండి. అవి చాలా చిన్న విగ్రహాలు, అంటే ఇంట్లో పెద్ద విగ్రహాలు పెట్టకూడదు అంటారు కదా, అందుకని చిన్న సైజులో ఉండే విగ్రహాలన్నింటినీ కూడా మీ మగండి అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదండి శంఖము, ఆ శంఖంతో అభిషేకం అనేది చేస్తామండి. అభిషేకాలు అయితే ఇప్పుడు పూర్తి అయిపోయాయండి. అభిషేకాలు పూర్తి అయిపోయిన తర్వాత మా అమ్మ వాటన్నింటిని కూడా ఏంటంటే ఒక గుడ్డతో తుడిచేస్తుందండి. తుడిచేసి ఇంకా వాటికి అంటే గంధము ఇంకా కుంకుమ బొట్లు అనేవి పెడుతుంది. లాస్ట్లో ఏంటంటే అంటే రుద్రాన్ని ఉంటుంది కదా, దాంతో వాటర్ అనేది వేస్తుంది. ఎందుకు అంటే నార్మల్గా శంఖంతోనే వేస్తుంది, బట్ మా అమ్మ హడావిడిలో అంటే అన్ని పాలాభిషేకాలు అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకాలు అవన్నీ చేసిన తర్వాత నార్మల్గా మళ్ళీ మనం శుద్ధోదక స్నానం అయితే చేస్తాం కదండి, ఆ రుద్రానితోనే వేసేస్తుందండి. ఇంకా గాబర్లో ఇంకా అలా అయిపోయిందండి. ఇదిగోండి చూడండి, సంపెంగ పూలు చూడడానికి ఎంత ప్లెజెంట్గా ఉన్నాయి. చూస్తుంటే అలా చూస్తుంటే అనిపిస్తుంది. నెక్స్ట్ నేను ఇంకా పువ్వులన్నింటికి కూడా డెకరేట్ చేస్తున్నానండి సంపెంగ పూలు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కలిసం మీద అంటే ఏ ఒక్క పువ్వు కూడా లేదు. ఆ తర్వాత నేను ఈ డెకరేషన్ అంతా చేస్తున్నప్పుడు దాని మీద కూడా ఒక సంపింగ్ పువ్వు అనేది పెట్టాను. నెక్స్ట్ మా ఇంటి ముందు రాంబాణాలు పువ్వులు ఉంటాయండి, అంటే అది గుత్తుతో ఉంది కదా, వాటిని మేము రాంబాణాలు అని పిలుస్తాం. మీకు ఇంకేదైనా పేరు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ విధంగా పూలన్నీ కూడా బంతి పూలు అవన్నీ కూడా డెకరేషన్ అయితే నేను చేసేస్తున్నాను. ఇవ్వండి అన్నీ ఇంకా పూలు పత్రి అంతా డెకరేషన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి అటువైపు అంటే అది మాది ఇంకొక చిన్న గడప ఉంటుంది, బట్ ఏంటంటే మేము ఇక్కడ చేస్తున్నాం అది అంటే లైటింగ్ మా ఇంట్లో కొంచెం తక్కువ అండి. నెక్స్ట్ చీకటి అని చెప్పాను కదా, అందువల్ల కరెక్ట్గా లైటింగ్ కూడా రావట్లేదు. దాని మేము గుమ్మాలకు కూడా బంతి పూలు, నెక్స్ట్ మామిడాకులు అవన్నీ తోరణాలు కట్టుకున్నాం. ఇంకా కొంచెం ఎర్లీ మార్నింగ్గానే నేను ఇది వీడియో తీశాను మీకు అవన్నీ చూపిద్దామని. ఆ రోజు చెప్పాను నైట్ వీడియో తీస్తాం, చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయని. చూడండి ముగ్గులన్నీ కూడా ఎలా పాడైపోయాయో, ఎందుకంటే చినుకులు పడడం వల్ల మొత్తం ముగ్గులు మెట్ల మీద వేసేటటువంటి లక్ష్మీ పాదాలన్నీ కూడా ఇంకా కరిగి వెళ్ళిపోయాయండి. ఇది తులసమ్మ వారి దగ్గర వేసినటువంటి ముగ్గు. ఇక్కడ కూడా మేము చెంబుతో వాటర్, ఇంకా అమ్మవారికి కూడా అంటే చీకటి మీద దీపాలు అవన్నీ పెట్టేసాం. ఆ దీపాల మీద గాలికి ఆరిపోకుండా ఒక కొండ అనేది పెట్టాం కదండి, అది చిన్న బెల్లం కొండలు అమ్ముతారు కదా, దానికి ఒక చిన్న హోల్ చేసి అది పెట్టేసాం అక్కడ. అంటే ఆ విధంగా ఇప్పుడు రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయి, అది హోమ్మేడ్గా మేము తయారు చేసుకున్నాం. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, వారం ముందు పెట్టిన ముగ్గు కూడా చెరిగిపోయింది. మీ ఇంట్లో కూడా వర్షం పడింది టక్కని మీరు అనుకోవచ్చు, కాదండి మా ఇంట్లో ఉండే టోనీ కూడా దాని పాదాలతో అది చెరిపేశాడు. మేము ఒక లక్ష్మీదేవి పాదాలు వేస్తే ఈ టోనీ ఏమో దాని పాదాలతో చెరిపింది అది. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనిపైన కూడా నేను సంపెంగ పువ్వు అనేది పెట్టేశాను. ఇంకా మొత్తం అన్నింటికి అంటే చెరొకటి అన్నట్లుగా, అంటే అన్ని దేవుళ్ళకి అన్నట్లుగా అలా సర్ది పెట్టాను. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ పరమాన్నం అనేది స్టార్ట్ చేసింది. ఒక పక్క బియ్యం వేస్తే పెట్టుకున్నామండి, అది పులిహోరకి. పరమాన్నం అంటే ఒట్టి పాలతో అన్నం ఉడికించి అందులో బెల్లం వేస్తామండి. నెక్స్ట్ ఏంటంటే ఇదే మా స్టైల్లో కొంతమంది ఏంటంటే జావని కూడా అంటాము మేము, దీన్ని పరమాన్నం కూడా అంటాం. ఇదిగోండి ఇంకా ఏంటది శనగపప్పుని మిక్సీ పెట్టుకొని రుబ్బు చేసుకుని ఇంకా అది కుడుములాగా పెట్టేసామండి. ఎందుకు అంటే బూర్లో ఉండడానికండి. ఇదిగోండి ఇంకా అన్నం ఇంకా అలాగ అందులో ఉంటే మెత్తగైపోతుందని చెప్పేసి నేను ఒక పళ్ళెంలో ఇదైతే వంపేసానండి. వంపేసి ఇంకా అంటే గాలి బాడడం కోసం అని చెప్పేసి అలా విడదీసి పెడుతున్నాను. నెక్స్ట్ మా అమ్మ అక్కడ వంట పని అంతా చేస్తుందండి. ఏంటంటే ఆల్రెడీ కుడుము పెట్టాం కదండి బూర్ల కోసం అని చెప్పేసి, కుడుముతో బూర్లు ఏమనుకోవచ్చు. అంటే చూడండి మేము ఎలా చేస్తామనేది, అంటే డిఫరెంట్ స్టైల్లో చేస్తాము. ఈరోజు ఇంకా పని ఇంకా సులువుగా అయిపోవాలని చెప్పి ఇదేంటంటే జీడిపప్పులు అవి వేయించుకుంటున్నామండి హల్వా చేయడం కోసమని. ఇందులోనే ఫస్ట్ నెయ్యి వేసి కొంచెం జీడిపప్పులు వేయించి ఆ తర్వాత నూక కూడా వేయించేస్తున్నాం. నూక వేయించిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇంతకుముందు మేము పరమాన్నం వండామని చెప్పాను కదా, అదే తపెల్ల అందులో ఉండేటటువంటి ప్రసాదాలని వేరేగా మార్చుకొని అదే తపెల్లలో ఇంకా
ఇంకా దానిలోనే హల్వా కూడా ప్రిపేర్ చేసేస్తుందండి. ఎందుకంటే ఈ టైంలో ఏంటంటే ఎక్కువ పాత్రలు అవుతాయి కదండీ! అలా కాకుండా ఇంకా ఎలాగో మనం దేవుడి కోసమని 1, 2 గిన్నెలు ఉంచుకుంటాం కదా! ఇంకా అందులోనే చేసేద్దాం అని చెప్పి ఇంకా అందులోనే ఎసరైతే పెట్టేసిందండి. చేసేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే ఈ కుడుము అనేది ఉడికిపోయిందండి. ఇది తీసేసి ఇంకా పక్కన పెట్టుకున్నాం. అది చల్లారాలి. ఇంకా రెండో వాయి ఉంటే రెండో వాయి కుడుము కూడా పెట్టేస్తున్నామండి. రెండోసారి పెట్టేస్తున్నా. ఇది కూడా ఈలోపు ఇంతలో హల్వా తయారైపోద్ది. ఇటువైపు ఇది కూడా ఉడికిపోతుందండి. మా విలేజెస్లో ఏంటంటే అంటే మినపరుబ్బు కూడా ఇలా కుడుములా పెట్టుకుంటా. ఇడ్లీ అవన్నీ కాకుండా అంటే ఇడ్లీకి కూడా పెట్టుకుంటా. బట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉండేటప్పుడు గట్టదంతా ఇడ్లీ పాత్రలు అవన్నీ తోముకోవడం ఇడ్లీలు అవన్నీ కష్టం కదా, అందుకని ఇలా కుడుములా పెడతారండి. మీ సైడ్ కూడా పెడతారా ఫ్రెండ్స్? పెడితే ఒకవేళ కామెంట్ చేయండి. ఇదిగోండి హల్వా అదే గిన్నెలో ప్రిపేర్ అయితే అయిపోతుందండి. ఇప్పుడు దీనిలో కిస్మిస్ జీడిపప్పు అవి యాడ్ చేసుకుంటామండి. ఇంకా అంతే అయిపోయింది. ఇదిగోండి నెక్స్ట్ వాయి కూడా ఉడికిపోయింది. ఇంకా నేనైతే దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. చూడండి ఎలా పొగలు వస్తున్నాయో, చాలా వేడిగా ఉంటుంది. అంటే కాలిపోతుంది, అంటే ఆవిరి అనేది చేతికి తగిలి, అందుకని అక్కడ గుడ్డ పట్టుకున్నానండి. అయినా సరే అప్పటికే చాలా వేడిగా అనిపిస్తుంది. నేనైతే ఆ వేడిని క్యారీ అంటే తట్టుకోలేకపోతున్నాను. నెక్స్ట్ ఇదిగోండి ఇంకా పులిహోరకి పోపు అనేది దేంట్లో అయితే మేము కుడుము పెట్టుకున్నామో అదే గిన్నెల పాత్రలో ఏంటంటే పోపు అనేది రెడీ చేసుకుంటున్నానండి. చూడండి పల్లీలు, నెక్స్ట్ శనగపప్పు, ఇంకా ఏంటంటే కరివేపాకు, పోపులు ఇవన్నీ కూడా వేసుకున్నామండి. ఇంకా అంటే కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకున్నానండి. వేసుకుని ఇందులోనే పోపు చేసి దీన్ని కాసేపు అంటే పోపు వేగిపోయాక ఇంకా ఏంటంటే ముందుగానే తీసి రైస్ పక్కన పెట్టుకున్నాను కదండి, అది చల్లారుతుందని దాని మధ్యలో వేసి రైస్ అనేది మళ్ళీ కప్పేస్తానండి. ఎందుకంటే నేను చింతపండు పులిహోర అనేది పెడుతున్నాను, నిమ్మకాయతో కాకుండా. ఎందుకంటే మనం పూజలు అవి చేసేటప్పుడు చింతపండు పులిహోరకే ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం కదా, అందుకని చెప్పి చింతపండు పులిహోర చేస్తున్నానండి. ఇందులోనే చింతపండు డైరెక్ట్గా వేసేయచ్చు. కాకపోతే ఏంటంటే శనగ పలుకులు వీటన్నింటికి కూడా చింతపండు పట్టి ఇవి తినడానికి మనకి మధ్య మధ్యలో అంటే పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలో పులుపుగా తగులుతుంటాయి, వీటికి పట్టేసి ఆ టేస్ట్ అందరికీ నచ్చదు కదా, అందుకని అవి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు మగ్గు పిండి దీన్ని దగ్గరగా ఇంకా ఉడకబెట్టుకొని దీన్ని కూడా యాడ్ చేస్తానండి. ఇంతకుముందు నేను అందులో పసుపు అవన్నీ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు నేను ఈ చింతపండులోనే అంటే ఈ మగ్గులోనే నేను పసుపు, ఉప్పు అవన్నీ కూడా యాడ్ చేసుకుంటానండి. దీనిలో కూడా 2-3 పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవన్నీ వేస్తాను. ఎందుకంటే వీటిలో ఉడికినటువంటి ఆ కారం కూడా బాగుంటుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఉడికినటువంటి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అనేవి తినడానికి కూడా బాగుంటాయి. అంటే ఎవరు తినరు, బట్ చెప్తున్నాను టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో కూడా చిన్న అల్లం ముక్క అవన్నీ వేసుకుంటాను. అంటే ఇవి మళ్ళీ తాలింపులాగా ఏం పెట్టను, బట్ అందులో ఉడికించేస్తానండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, చిన్న టిప్ అండి ఇక్కడ మీకు. ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకున్నాం అనుకోండి, మనకి పులుపు అనేది మరీ అంత పుల్లగా కాకుండా మనకి దేవుడి గుళ్ళు వాటికి వెళ్తుంటే మనకి అక్కడ పులిహోర ప్రసాదం ఇస్తారు కదండి, ఆ టేస్ట్లో కొంచెం మనకు వస్తుందండి. కాబట్టి చిన్న బెల్లం అనేది యాడ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా చేస్తే ట్రై చేయండి. నెక్స్ట్ కొంచెం ఇంగు అనేది ఏంటంటే పోపులో వేసుకోవాలండి, ఇలా కాకుండా. నెక్స్ట్ ఆ రైస్ని ఇందులో యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శనగ పప్పు రుబ్బుని కుడుము పెట్టుకున్నామని, దాన్ని ఉండలు లేకుండా చూడండి మొత్తం అంతా తీసేస్తున్నాం. దీంట్లోనే కొబ్బరి తురుము అవన్నీ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే షుగర్ కూడా యాడ్ చేసుకున్నామండి. వీటన్నింటిని కొంతమంది పాకం పెడతారు, మేము అలా పాకం కాకుండా డైరెక్ట్గా యాడ్ చేసి ఇంకా అంటే గట్టిగా మొత్తం అంతా మిక్స్ చేసేస్తామండి. అంటే ఎలాగో కొబ్బరి తురుములో ఆల్రెడీ కొంచెం వాటర్ అనేది ఉంటుంది, వాటర్ కంటెంట్. ఆ వాటర్కి ఈ షుగర్ అనేది ఏంటంటే మెల్ట్ అవుతుందండి. మనం ఇంకా కొత్తగా ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. వాటిని అలా గట్టిగా దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఏంటంటే ఆ ఉండలు లేకుండా ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి మనకు అది ఎలా అంటే పట్టుకుంటే లడ్డుగా అంటే ఉండ చుట్టేటట్లుగా రెడీ అయిపోతుంది. అంతవరకు కూడా మనం గట్టిగా దాన్ని ఏంటంటే మెదుపుకోవాలండి. గట్టిగా మెదుపుకొని అంతా చేసాక ఇంకా మనకి చూడండి తెలుస్తుంది దాన్ని, ఇది ఇంకా లడ్డు అయిపోతుంది అంటే వండ చుట్టడానికి అవుతుంది అనేటప్పుడు ఏంటంటే అవన్నీ కూడా పక్కన ఒక లోతు గిన్నెలో పెట్టుకొని ఇప్పుడు ఆ తబుకులో ఏంటంటే మేము చుట్టినటువంటి ఆ ఉండల్ని పక్కన వేసుకుంటున్నామండి. మరి ఇంకెందుకు ఇద్దరము చేస్తుంటే లేట్ అయిపోద్ది, ఒకేసారి ఇవన్నీ కూడా ఏగాలి కదా అని చెప్పి మా అమ్మ ఏముంటుందంటే సరే నువ్వు వీటన్నింటిని కూడా ఉండలు చుట్టి నేనైతే వెళ్ళి ఈలోపు ఆయిల్ అయితే పెట్టేస్తాను పొయ్యి మీద, వేడవుతుంది కదా, ఈలోపు బూర్లు వేయించేయచ్చు అని చెప్పి అన్నది. సరేలే మా అమ్మ నువ్వు చెయ్యి, ఆ పని చేయి, నేను చేస్తానంటే ఈలోపు ఇగోండి నేను లడ్డూలాగా అంటే ఇవన్నింటిని ఉండలుగా చుట్టి పక్కన పెట్టేశాను. ఇంకా మా అమ్మ అయితే అగోండి వేయించేస్తుంది కూడా, వేయిస్తుంది. నెక్స్ట్ సోయ అయితే ముందుగానే పెట్టుకుందండి. మేము అంటే బూర్ల మీద పెడతాం కదండి, దాన్ని మేము సోయ అంటాము. ఆ సోయని ముందుగానే మా అమ్మ అయితే కలిపి ఉంచుకుందండి. కలిపి ఉంచుకొని అందులో అంటే ఈ వండలను అందులో డిప్ చేసి ఇందులో వేసేస్తుందండి. ఆ విధంగా
లడ్డూలు అయితే ప్రిపేర్ అంటే సారీ అండి, లడ్డూలనే వస్తుంది నాకైతే. అంటే శనగపిండి ఆ కలర్ ఎల్లో కలర్ అదంతా చూసేసరికి లడ్డూలు అనేస్తున్నాను. బూరెలు అనేవి ప్రిపేర్ అయిపోతున్నాయి. ఇదిగోండి బూరెలు అనేవి ప్రిపేర్ ఆ విధంగా అందులో డిప్ చేసేసి ఇందులో వేసేస్తుంది అనమాట. బూరెలు అనేవి ప్రిపేర్ అయిపోతున్నాయి. అదే నేను వేయాలంటే భయపడతానండి. మా అమ్మ అయితే ఒక్క డ్రాప్ కూడా అందులో ఇది అవ్వకుండా చక్కగా వేస్తుందండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పూజకి అనేసి చెప్పి రెడీ అయిపోయామండి. మేమిద్దరం కూడా, మా అమ్మ నేను ఇద్దరం కూడా శారీస్ అయితే కట్టుకుని పూజకి రెడీ అయిపోయాం. ఇప్పుడు వరకు ఇంకా ఏమేమైతే ఐటమ్స్ అవన్నీ చేసి పెట్టుకున్నామో వాటన్నింటినీ కూడా ఇంకా ఆకులో వడ్డిస్తున్నామండి. మా ఇంటి చుట్టుపక్కల అరటి చెట్లు ఇవన్నీ ఉంటాయండి. అక్కడ నుంచి మా నాన్నగారు ఒక అరిటాకు తీసుకుని వచ్చారు. వాటన్నింటిని కూడా గారెలు కూడా మేము వండామండి. కాకపోతే అది వీడియో తీయడం అవ్వలేదు. ఇదిగోండి గారెలు, ఇంతకుముందు చేసినటువంటి పరమాన్నము, హల్వా వాటన్నింటిని బౌల్లో పెట్టేసింది. నెక్స్ట్ సోయ అని చెప్పాను కదా, ఆ సోయ కొంచెం మిగిలిపోతే దాంతో ఇలా అంటే ఏమంటారు జౌట్లు అంటారు మాకు, మేమైతే జౌట్లు అంట, అలా వేస్తుందండి. నెక్స్ట్ ఇగోండి సాంబ్రాణి దూపం కూడా వేస్తుంది. ఇగోండి ఇక్కడ చెంబుతో నీళ్ళు పెట్టింది కదా, ఆ మూల కూడా ప్రసాదం పెట్టింది. అది మా ఇంటి దేవుడి కోసం అని చెప్పండి. అంటే మనం ఏ పూజ చేసినా కూడా మనకి ప్రతి ఒక్కరికి ఇంటి దైవం కులదైవం అంటూ ఉంటుంది కదా, వాటికి సపరేట్గా మనం పెడుతున్నామండి. ఇక్కడ ఏం లేదండి, అది మనకి అక్కడ బరిన ఉంది కదా, కంచు బరిన, అందులో కనిపిస్తున్నది ఏమొచ్చి పిల్లి మాయ అండి. అది మా ఇంట్లో ఎప్పుడు ఆ బాక్స్లో ఉండి దేవుడి మూల ఉంటుంది. ఈ ఒక్కరోజు మాత్రమే మేము తీసి అది అక్కడ పెడతామండి. ఈరోజు దానికి పసుపు అంటే గంధం అన్నీ ఎక్కించేసి ఇంకా పీఠం మీద పెట్టి అలా తమలపాకు వేసి వాటి మీద ఒక్క పండు అంటారండి. అంటే మనం ఒక్కలు అంటాం కదా, ఆకు చెక్క అంటే ఆకు చెక్క, అదే ఒక్క అంటాము. అది పళ్ళు ఉంటాయి. ఆ ఒక్క పండుని కూడా మేము అక్కడ పెట్టి వీటికి పూజ అనేది చేస్తామండి. అవి జస్ట్ నేను కూడా ఎప్పుడు సర్వసాధారణంగా అంత పర్టికులర్గా చూడలేదండి. మా అమ్మ ఎప్పుడు దాన్ని బయటకు అలా కనిపించినవదు. పూజలు పెట్టేటప్పుడు కూడా వాటికి అంతటికి ఫుల్గా పువ్వులు అవన్నీ పెట్టి డెకరేట్ చేసి కప్పిస్తే ఉంచుద్ది. నెక్స్ట్ ఏంటంటే వాటికి సాంబ్రాణి, గుగ్గులం, దూపం అనేది ఫుల్గా వేస్తుంది. అగోండి అక్కడ ఆ గుగ్గులం కూడా అక్కడే ఉందండి. నెక్స్ట్ ఇంకా అలాగనే పూజ స్టార్ట్ అయిపోయింది. మీరు అక్కడ అబ్జర్వ్ చేసారో లేదో, మేము కలసం పెట్టామని చెప్పాను కదా, ఆ కలసం మీద కూడా యాక్చువల్గా మనందరం కలసం పెట్టేటప్పుడు ఏంటంటే జాకెట్ ముక్క పెడతాం కలసం మీద. నెక్స్ట్ కలసం మీద పెట్టేది కొబ్బరికాయ కానీ కొబ్బరి బోండం కానీ పెడతాము. మేము ఇక్కడైతే కొబ్బరి పండు పెట్టామంటే ఆ కొబ్బరి పండు మీద ఏంటంటే దాన్ని వెన్నెలు ఉంటాయి కదా, ఆ ఎన్నెల్ని ఏంటంటే 3 పాయలుగా చేసుకొని దాన్ని 7 అల్లులు అల్లేసి ప్రతి ఒక్క అల్లుకి కూడా ఏంటంటే ధాన్యాన్ని ఒలిచి బియ్యం తీస్తారండి. ఆ బియ్యాన్ని మధ్యలో గుచ్చి పెట్టి ఉంచుతారు. అలా చేసి దాని మీద అది పెట్టామండి. యాక్చువల్గా ఏంటంటే ఈ పూజకి మాత్రమే మేము ఈ విధంగా చేస్తామండి. మరి ఇంకే పూజకి కూడా ఈ విధంగా చేయము. ఈ ఒక్క మార్గశిర లక్ష్మీవారాలు ఈ పూజకి మాత్రమే మేము ఇలా చేస్తాం. నెక్స్ట్ ఇగోండి ఇంకా కథ అంతా కూడా చదువుతున్నాను. దీనికి లక్ష్మీ పురాణం అనేటటువంటి బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఉండేటటువంటి స్టోరీనే ఇంకా చదువుతానండి. ఇదంతా ఇంకా అంటే మీ ఇంట్లో మీరు కూడా ఈ విధంగానే చేసుకుంటారా ఫ్రెండ్స్, లేదంటే ఇంకెలాగా చేస్తారో నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే మా ఇంట్లో చేసేటటువంటి పూజ మీకు ఎలా అనిపించింది, నచ్చే ఉంటుందని నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే పూజ నచ్చిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మా ఇంట్లో కొంచెం పూజలు అవి ఎక్కువగానే చేస్తూ ఉంటాము. అంటే అలా నేను చెప్తున్నానని కాదండి, మా అమ్మకు కొంచెం భక్తి ఎక్కువ. అలానే మా అమ్మ దగ్గర నుంచి అంత కాకపోయినా ఏదో కొంచెం అంటే నేను కూడా చేస్తూ ఉంటాను. అలా అలవాటు అయింది అంతే. మా ఇంట్లో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు కూడా 4:30కి లెగుస్తారు. 5:30 కల్లా దీపం అయితే అయిపోతుందండి రెగ్యులర్ అదే టైంకి. ఇదిగోండి ఇంకా నేను చదువుతుంటే మా అమ్మ నేను ఇద్దరం కలిపి పూజ అయితే పూజ చేసేస్తున్నామండి. పూజ అవుతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అక్కడ మీకు ఏంటంటే బొట్లు పెట్టి రౌండ్గా ఒకటి ఉంది కదా, దాని మీద కూడా నేను సంపింగ్ పువ్వు పెట్టాను. అది ఎవరికైనా మీలో అది ఏమనుకుంటున్నారు మీరు, అది మీకు ఎవరికైనా తెలిస్తే మీరు అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు అది ఏంటి, అది కూడా ఎందుకు మీరు దేవుడి మూల పెట్టారు ఏంటి అనేది. అదిగోండి నేను కట్టినటువంటి సన్నజాజి మాల చూడండి ఎంత బాగుందో. అంతా కూడా చాలా హ్యాపీగా, అంటే మన చేతులతో మనం దగ్గరుండి ఏదైనా వర్క్ చేస్తే అది మనకి ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ని ఇస్తుంది కదండి. నాకు కూడా అంతే. ఏదైనా ఇలాంటి పూజలు ఏవైనా డెకరేషన్కి మాత్రం నేనే ముందు ఉంటాను. అమ్మ నేను డెకరేషన్ చేస్తాను, నువ్వు వంటలు అవన్నీ వండుకో అంటుంటాను. మా ఇంట్లో దేవి పూజలు అవన్నీ అయ్యేటప్పుడు కూడా అంతేనండి. అంటే పూజలు పువ్వులు అన్నీ కూడా డెకరేషన్ నేను చేస్తాను. దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మా అమ్మ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. నేను కూడా చేస్తాను, బట్ మా అమ్మ అయితే కొంచెం ఫాస్ట్ అండి, నేను కొంచెం స్లో. ఇదిగోండి ఇంకా పూజ అంతా అయిపోయింది. హారతి అయితే ఇచ్చేస్తున్నామండి. హారతి కూడా అయిపోయింది, అంటే వచ్చింది. సో ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మా అమ్మ నేను పూజ ఎలా చేసాము ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.